హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చీకటి అనంతమైన శూన్యం, కాలం, స్థలం, పదార్థం లేని ఒక స్థితి, అస్తిత్వం లేని స్థితి. కాలం లేదు, పదార్థం లేదు, చలనం లేదు. ఉన్నదేమిటంటే కేవలం ఒక అజేయ శక్తి. అది నిశ్శబ్దంలో నిద్రించిందా, లేక ఏమీ లేని చోట ఏదో గొప్ప శక్తి నిద్రాణమై ఉన్నట్లు అనిపిస్తుందా? అదొక వింతైన నిశ్శబ్దం. అది అర్థం చేసుకునే లోపలే ఒక చిమ్మ చీకటిలో ఒక్కసారిగా వెలుగు చిమ్మింది. అది కేవలం ఒక కాంతి కాదు, అది ఒక అద్భుత సృష్టి సంకేతం. ఓ మెరుపు, ఓ మహాశబ్దం, ఓ విస్ఫోటనం. ఇది సర్వత్రా విస్తరించింది. దానిని ఆపగలిగే శక్తే లేదు. దానిని అర్థం చేసుకునే తీరిక లేదు. అది విస్తరించిపోయింది. దానికే మనం మహావిస్ఫోటనం అని పేరు పెట్టాం. బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనం నుండి విశ్వం ఆవిర్భవించింది. ఆ సమయంలో విశ్వం ఒక చిన్న, వేడి, సాంద్రమైన గోళంలా ఉండేది. ఆ గోళం అనూహ్యమైన వేగంతో వ్యాకోచించడం ప్రారంభించింది. ఆ వ్యాకోచమే మన విశ్వం. అది ఒక చిన్న తారాగోళంగా మొదలైంది. కానీ అది తగలబడే అగ్నికణంలా ఎదిగింది. అనూహ్యమైన వేడి, అపారమైన శక్తి, దట్టమైన పదార్థం ఒకే చోట సమాహారమై ఉండే గోళం. కానీ అది అక్కడే నిలవలేదు. అది విస్ఫోటనం చెందిన ప్రతి క్షణం కొత్తదాన్ని సృష్టించింది. ఒక నది ఒడిదుడుకులు తట్టుకొని ప్రవహించినట్లు, ఒక వృక్షం నాటిన విత్తనం నుంచి అర్థం కాని విధంగా ఎదిగినట్లు విశ్వం తన వయస్సును పెంచుకుంటూ ముందుకు సాగింది. ఆదిలో అది చిన్నదే, కానీ అనంత సామర్థ్యాలతో కూడిన గోళం. సమయం అంతర్లీనంగా ఉనికిని పొందింది. స్థలం సృష్టించబడింది. ద్రవ్యరాశి రూపుదిద్దుకుంది. ఉష్ణం క్రమంగా తగ్గిన కొద్దీ కొత్తదనం ఆవిర్భవించింది. ఆ పరమశూన్యంలో ఒక అద్భుతమైన కథ ప్రారంభమైంది. ఆ కథ మన విశ్వానికి సంబంధించింది. మహావిస్ఫోటనం తర్వాత మొదటి క్షణంలోనే విశ్వంలో ప్రాథమిక కణాలు ఏర్పడ్డాయి. క్వాడ్స్, లెప్టాన్స్, బొజాన్స్ వంటి కణాలు కాంతి వేగంతో దూసుకుపోయాయి. ఆ తరువాత ఈ కణాలు కలిసి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు వంటి కణాలను ఏర్పరిచాయి. మొదటి 3 నిమిషాలలోనే విశ్వంలో హైడ్రోజన్, హీలియం వంటి తేలికపాటి మూలకాలు ఏర్పడ్డాయి. ఈ మూలకాలే నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు ఏర్పడటానికి పునాది వేశాయి. మహావిస్ఫోటనం తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు విశ్వం చల్లబడటం ప్రారంభించింది. అప్పుడు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లతో కలిసి పరమాణువులను ఏర్పరిచాయి. ఈ పరమాణువులే విశ్వంలో కాంతిని ప్రసరింపజేశాయి. మహావిస్ఫోటనం తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకు విశ్వంలో మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో కూడిన పెద్ద మేఘాల నుండి ఏర్పడ్డాయి. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ మేఘాలు సంకోచించి వేడెక్కడం ప్రారంభించాయి. ఆ వేడి కారణంగా కేంద్రక సమ్మేళనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ ప్రారంభమై నక్షత్రాలు కాంతిని మరియు వేడిని విడుదల చేయడం ప్రారంభించాయి. హైడ్రోజన్ మేఘాల మధ్య కొన్ని చోట్ల తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడితో గ్యాస్ మరింత వేడెక్కింది. వేడిమి పెరిగిన కొద్దీ హైడ్రోజన్ అణువులు ఒక్కసారిగా తమ కేంద్రాన్ని విడదీసి ఒక అద్భుతమైన సంకలనం జరిపాయి. అదే న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ సంఘటన జరిగిన చోట నక్షత్రం పుట్టింది. మొదటి నక్షత్రాలు చాలా పెద్దవిగా, ప్రకాశవంతంగా ఉండేవి. అవి తక్కువ సమయంలోనే తమ ఇంధనాన్ని ఉపయోగించుకొని సూపర్నోవా పేలుళ్లకు గురయ్యాయి. ఆ పేలుళ్ల కారణంగా విశ్వంలో కార్బన్, ఆక్సిజన్, ఐరన్ వంటి భారీ మూలకాలు వెలువడ్డాయి. ఈ భారీ మూలకాలే గ్రహాలు, జీవం ఏర్పడటానికి అవసరమైన ముడి పదార్థాలను అందించాయి. నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కలిసి గెలాక్సీలను ఏర్పరిచాయి. మన పాలపుంత గెలాక్సీ వంటి గెలాక్సీలు వందల బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటాయి. గెలాక్సీలు వివిధ ఆకారాలతో ఉంటాయి. కొన్ని గెలాక్సీలు సర్పిలాకారంలో ఉంటే కొన్ని దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. నక్షత్రం అంటే కేవలం వెలిగిపోతున్న బంతి కాదు. అది ఆంతరంగికంగా ఒక అద్భుతమైన శక్తి కేంద్రము. న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం అణువులుగా మారాయి. ఈ మార్పు ద్వారా అపారమైన శక్తి విడుదలయ్యింది. ఇక్కడే విశ్వం అసలు తన అసలైన రంగులోకి రావడం ప్రారంభించింది. మొదట్లో అది చీకటితో, అజేయ శక్తులతో నిండిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఆ చీకటిలో మొదటిసారి కాంతి మెరిసింది. 1 కాదు, 2 కాదు, అశేష సంఖ్యలో నక్షత్రాలు వెలుగు చూడసాగాయి. అవి ఒక్కొక్కటి కలిసిపోయి భారీ నక్షత్ర సమూహాలను సృష్టించాయి. ఇవే తొలి గెలాక్సీలు. కానీ గమనించాలి ఏంటంటే, ఇప్పటి వరకు మనకు తెలిసిన ఏ గ్రహము లేదు, ఏ జీవము లేదు, కేవలం నక్షత్రాలు మాత్రమే. గ్యాలక్సీలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కలిసి గ్యాలక్సీ క్లస్టర్లను ఏర్పరుస్తాయి. గ్యాలక్సీ క్లస్టర్లు వందల గ్యాలక్సీలను కలిగి ఉంటాయి. గ్యాలక్సీ క్లస్టర్లు కలిసి సూపర్ క్లస్టర్లను ఏర్పరుస్తాయి. సూపర్ క్లస్టర్లు వేల గ్యాలక్సీలను కలిగి ఉంటాయి. నక్షత్రాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను గ్రహాలు అంటారు.
గ్రహాలు వాయువులతో లేదా రాళ్లతో ఏర్పడి ఉంటాయి. భూమి వంటి కొన్ని గ్రహాలు జీవం ఉనికికి అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉంటాయి. విశ్వంలో జీవం ఎలా ఆవిర్భవించిందనేది ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. శాస్త్రవేత్తలు జీవం యొక్క ఆవిర్భావానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు రసాయన పరిణామం. ఈ సిద్ధాంతం ప్రకారం భూమిపైన రసాయన ప్రతిచర్యల ద్వారా జీవం ఆవిర్భవించింది. పాన్స్పర్మియా. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఎక్కడో జీవం ఉద్భవించింది, గ్రహశకలాలు లేదా తోకచుక్కల ద్వారా భూమికి చేరుకుంది. హైడ్రోథర్మల్ వెంట్స్. ఈ సిద్ధాంతం ప్రకారం సముద్రపు అడుగున ఉన్న వేడినీటి బుగ్గల్లో జీవం ఆవిర్భవించింది. జీవం యొక్క ఆవిర్భావం గురించి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. జీవం ఆవిర్భవించిన తరువాత అది క్రమంగా పరిణామం చెందుతూ మానవుని రూపంలోకి వచ్చింది. మానవుని పరిణామం గురించి శాస్త్రవేత్తలు అనేక ఆధారాలను కనుగొన్నారు. ఈ ఆధారాల ప్రకారం మానవుడు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆవిర్భవించాడు. మానవుడు తెలివైన జీవిగా పరిణామం చెందాడు. అతడు భాషను, సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నాడు. మానవుడు విశ్వాన్ని అన్వేషించడం ప్రారంభించాడు. విశ్వం యొక్క భవిష్యత్తు గురించి శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే బిగ్ ఫ్రీజ్. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం శాశ్వతంగా వ్యాకోచిస్తూనే ఉంటుంది. ఒకానొక సమయంలో నక్షత్రాలు చల్లబడి విశ్వం చీకటిగా చల్లగా మారుతుంది. బిగ్ క్రంచ్. ఈ సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ శక్తి కారణంగా విశ్వం వ్యాకోచించడం ఆగి సంకోచించడం ప్రారంభిస్తుంది. ఒకానొక సమయంలో విశ్వం ఒక చిన్న వేడి సాంద్రమైన గోళంలా కుచించుకుపోతుంది. బిగ్ రిప్. ఈ సిద్ధాంతం ప్రకారం చీకటి శక్తి అంటే డార్క్ ఎనర్జీ కారణంగా విశ్వం అనంతమైన వేగంతో వ్యాకోచిస్తుంది. ఒకానొక సమయంలో విశ్వంలోని ప్రతిదీ చిరిగిపోతుంది. విశ్వం యొక్క సృష్టి ఒక అద్భుతం. ఇది ఇప్పటికీ మనకు అర్థం కాని ఒక రహస్యం. శాస్త్రవేత్తలు విశ్వం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విశ్వం యొక్క భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి మనం వేచి చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.